ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నేను రోజు మీకు వచ్చే ప్రతి ఎపిసోడ్లో మనకి ఒక లైఫ్ గురించే చెప్తున్నాను కాబట్టి ఇవాళ మీ దగ్గరికి హెల్త్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ హెల్త్లో భాగంగా ఇవాళ ఒక మంచి స్కీమ్తోని ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ గురించి మనం ఏందో తెలుసుకుందాం. ఇది ఒక మంచి స్కీమ్. ఈ స్కీమ్ గురించి నేను క్లుప్తంగా తెచ్చాను, కుజించి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా కొంచెం మీ టైం తీసుకొని చూడండి. ఏంటి అని అంటే ఇవాళ స్టార్ హెల్త్ వాళ్ళది సూపర్ స్టార్ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఎందుకు అంటే ప్రతి వారికి ఇవాళ ఏదో కారణం చేత తీసుకుంటాం, ఎంతో అంతో చిన్నదో పెద్దదో తీసుకొని ఉంటాం. కానీ దీంట్లో ఒక మంచి ఫీచర్స్తోని, ఒక మంచి అంటే మనకు సామాన్యుడు కూడా ఒక మంచి కవరేజ్తో పాటు అఫోర్డబుల్ ప్రైస్తోని ఈ స్కీమ్ అనేది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి ఏందో మనం చూద్దామా? మరి రండి. స్టార్ హెల్త్ వాళ్ళది సూపర్ స్టార్ పాలసీ అని ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో ఒకవేళ ఈ స్కీమ్ తీసుకుంటే వాళ్ళు ఏం ఇచ్చారు, అక్కడ కొటేషన్ చూడండి. ఫ్యూచర్కి హార్మూవ్ కవర్డ్, అంటే రాబోయేటువంటి ప్రతి స్టెప్ను కూడా నేను కవర్ చేసుకుంటున్నాను అని దీని ఉద్దేశం. మరి అవన్నీ ఉన్నాయా లేవా? మనం ఒకసారి దీంట్లోకి వెళ్తే కానీ ఏంటేంటి ఉన్నాయి ఏం లేవు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. క్లుప్తంగా వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? అదేవిధంగా ఇందులో ఎంట్రీ ఏజ్ ఎంతండి అని అంటే 18 years నుంచి ఎనీ ఏజ్. మామూలుగా పాలసీలలో, హెల్త్ పాలసీలలో అప్ టు 55, 60, 65, 70 years వరకు మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే 18 years నుంచి ఎనీ ఏజ్ అని ఇచ్చారండి. అంటే 70 ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, 80 ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, 90 ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్లో తీసుకోవడానికి ఎలిజిబుల్ అని దాని అర్థం. అదేవిధంగా ఇందులో ఇండివిజువల్ తీసుకోవచ్చు, ఫ్యామిలీతో కూడా తీసుకోవచ్చు. అందుకని ఎవరైతే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటారో వాళ్లకు 18 years ఏదైతే ఉంటుందో 18 years ఉండాలి. అలాగే డిపెండెంట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో 91 days నుంచి 25 years వరకు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అండి. వేరే స్కీమ్స్ ఉన్నాయి. వేరే స్కీమ్స్లో ఎలా ఉంటుందంటే 90 days నుంచి 91 days నుంచి 17 years ఆర్ 18 years వరకే ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం 91 days నుంచి 25 years వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు అని అంటే వాళ్ళు 25 years తర్వాత వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, లేదా 30 years వరకు ఇందులో స్కీమ్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్యామిలీ సైజ్ ఎంతండి అని అంటే ఫ్యామిలీ సైజ్ వచ్చేసి 2 adults అంటే వైఫ్ అండ్ హస్బెండ్, దాంతోపాటుగా 4 children అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకు 4 children వరకు దీంట్లో ఉంది. సెల్ఫ్, స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ ఒక 4 వరకు కూడా ఇందులో అవకాశం ఉంది. వేరే స్కీమ్స్లలో 3 మాత్రమే కవర్ ఉండేది. 2+2 ఉండేది, 2+3 ఉండేది. ఇప్పుడు 2+4 కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక అడ్వాన్స్డ్గా, అంటే ఇవన్నిటిని కూడా ఏంటంటే కస్టమర్ రిలేటెడ్గా, కస్టమర్కు నీడ్గా ఉండే, కస్టమర్ యొక్క ఏదైతే ఫ్రెండ్లీగా వచ్చేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే ఇది తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే ఐఆర్డీ ఆల్రెడీ గైడ్ లైన్స్ పాస్ చేసింది. కస్టమర్కి ఏవైతే నీడ్ బేస్డ్గా, వాళ్ళకు రిలేటెడ్గా, వాళ్ళకు ఫ్రెండ్లీగా ఉండేటువంటివి, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పాలసీలను మీరు డిజైన్ చేయండి అని వాళ్ళకు ఆల్రెడీ 2024లోనే వాళ్ళకి ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో దాంట్లో భాగంగానే బహుశా ఇవి దాంట్లో భాగంగానే వచ్చింది అని మనం భావించాలి. అందులోకి వెళ్ళి అందులో మూలంగానే ఇప్పుడు 2 adults 4 childs, అదేవిధంగా ఎనీ ఏజ్ అనేటువంటిది కూడా ఇందులో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఎంత కవర్ చేస్తారో, ఎంత నుంచి ఎంతవరకు తీసుకోవచ్చు ఇందులో చూడండి. ఇక్కడ 5 lakhs నుంచి 5 lakhs, 7.5 lakhs, 10 lakhs, 15 lakhs ఇట్లాగా 1 crore వరకు తీసుకోవచ్చు అండి. అంతేనా? 1 crore ఏనా? కాదు. 1 crore కన్నా ఇగో అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ అంటే 1 crore పైన మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 1 crore అనే కాదు, 1 crore పైన కూడా ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. అట్లాగే సమ్ ఇన్సూర్డ్ చూడండి, 1 crore అండ్ అన్లిమిటెడ్ కెన్ బి ఆఫర్డ్ ఓన్లీ ఫర్ 65 years వరకు ఇస్తారండి. ఇందులో ఒకవేళ అన్లిమిటెడ్ మనం తీసుకోవాలనుకున్నట్టయితే 65 years లోపల ఉన్న వాళ్ళకి మాత్రం అది అవకాశం. కాబట్టి అది కూడా
ఇంకొకటి ఏంది, మెయిన్గా మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇబ్బంది పడేది ఇక్కడే. చూడండి, కో పేమెంట్. ఇక్కడ చూడండి, కో పేమెంట్ నాట్ అప్లికబుల్. ఇంతకుముందు 60 years దాటితే కో పేమెంట్ అనే ఆప్షన్ ఉండేది. 10% కానీ 20% కానీ కో పేమెంట్ అనే ఆప్షన్ ఉండేది. కానీ ఈ స్కీమ్లో కో పేమెంట్ అనేది తీసేశారండి. లేదు, కో పేమెంట్ లేదుగా. అంటే కో పేమెంట్ వల్ల ఏమేమి జరుగుతుందో, ఏమేమి ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. అవి ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్తే మనం 20% 10% మనం కడితే మిగిలిన అమౌంట్ వాళ్ళు 80% వాళ్ళు కట్టే ఏదైతే ఉంటుందో అది ఇక్కడ లేదు. 100% వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు ఈ స్కీమ్ లో. అదేవిధంగా ఫ్యామిలీ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే సెల్ఫ్, స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, సిబ్లింగ్, పేరెంట్స్ ఇల్లా, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్, గ్రాండ్ సన్స్, సన్ ఇల్లా అండ్ డాటర్ ఇల్లా, అంకుల్, తర్వాత ఇంకెవరు ఉన్నారు ఇక్కడ, బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, ఇలాగా వీళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఫ్యామిలీ సైజ్ కింద మనం మాట్లాడుకోవచ్చు అండి. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటి, జోన్ వైజ్ ప్రీమియం. అంటే దీంట్లో ఈ స్కీమ్లో ఇండియాలో ఉన్నటువంటి మొత్తాన్ని కలిపి ఒక 3 జోన్ల కింద దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 జోన్లలో మనం ఏ జోన్ కిందకు వస్తామో దాని ప్రకారంగా ఇక్కడ వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, జోన్ ఏ, జోన్ బి, జోన్ సి ఏవైతే ఉన్నాయో. జోన్ ఏ మోస్ట్లీ నార్త్ సైడ్ ఉంటుంది. ఇండియా ఏదైతే ఉంటుందో ఢిల్లీ, తర్వాత హర్యానా, అక్కడ గుజరాత్ ఆ ఏరియాకు ఉంటుంది. తర్వాత జోన్ బి వచ్చేటప్పటికి హైదరాబాద్, సికింద్రాబాద్, ఇలాగా బెంగళూరు ఈ ఏరియా ఏవైతే ఉంటాయో, మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి వస్తాయి. జోన్ సికి వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్ అనేది జోన్ సి కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏంది, జోన్ ఏ, జోన్ బి, జోన్ సి వల్ల ఏంది ఉపయోగం ఏంటి అని అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి వాటికి కొద్దిగా ప్రీమియం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సిటీలలో మీడియం మోడరేట్ ప్రీమియం ఉంటుంది. రూరల్కి వెళ్ళినప్పుడు కొద్దిగా తక్కువ ప్రీమియం కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. అంటే పిన్ కోడ్ వైజ్గా వీళ్ళ యొక్క ప్రీమియం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇంకేం ఆప్షన్ ఇచ్చారండి అంటే మిడ్ టర్మ్ ఇంక్లూజన్స్. అంటే అవైలబుల్ ఎప్పుడైతే మిడ్ టర్మ్ ఇంక్లూజన్స్ అంటే మనం పాలసీ తీసుకున్నాం, ఒక ఇండివిజువల్ ఏదైతే ఉంటుందో, మనం ఒక ఫ్యామిలీ తీసుకున్నారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నారు, మిడ్ టైంలో ఇంక్లూజన్ చేయాలంటే ఎవరిని చేస్తాం ఇక్కడ, ఒకవేళ సింగిల్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కు సింగిల్గా పాలసీ తీసుకున్నాడు, కొన్నాళ్ళ తర్వాత అతనికి పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయ్యేటప్పటికి అతనికి ఏదైతే ఉంటుందో రెన్యువల్ టైం రాదు. అప్పుడు పెళ్ళి అయినట్టయితే అతను కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఏమన్నారు, అవైలబుల్ ఫర్ న్యూ వెడ్డింగ్ స్పౌజ్, న్యూ వెడ్డింగ్ స్పౌజ్ అండ్ న్యూ బార్న్ లీగల్ డిపెండెంట్ చిల్డ్రన్. అలాగా ఎవరైతే ఉంటారో, మనకు కొత్తగా ఎవరైతే పిల్లలు పుట్టినా లేదా కొత్తగా ఒక వైఫ్ను మనం యాడ్ చేసుకున్నా ఇందులో యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పాలసీ టర్మ్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, ఈ పేడ్ ఈజ్ ఇయర్లీ ప్రీమియం 1, 2, 3, 4, 5 years. అంటే ఇక్కడ ఈ స్కీమ్లో 5 years వరకు ఒకేసారి కట్టుకునే ఆప్షన్ ఇస్తున్నారు. వేరే స్కీమ్లలో 2-3 years ఉంటుంది మ్యాక్సిమం. బట్ ఇక్కడ మాత్రం 5 years వరకు కట్టుకునే ఆప్షన్ ఇస్తున్నారు. ఎంత మంచి ఆపర్చునిటీ చూడండి. ఒకేసారి 5 years కట్టేస్తే మనం 5 years వరకు దాని గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏజ్ అనేటువంటిది ఏదైతే స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కీమ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో 1, 2, 3, 4, 5 years కింద ఎక్కడైనా తీసుకున్నట్టయితే వాళ్లకు అక్కడి వరకు స్లాబ్ అనేది చేంజ్ అయినా కూడా వీళ్ళకి సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమిచ్చారు అంటే 4th year 5th year లో మేము ఇన్స్టాల్మెంట్ అనేది కలెక్ట్ చేయమండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, 1, 2, 3 years మాత్రమే మనం ఇక్కడ దీనికి తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా లోడింగ్ ఫర్ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం ఫర్ 4% ఆఫ్ మంత్లీ, తర్వాత 3% క్వార్టర్లీ అండ్ 2% హాఫ్ ఇయర్లీ. అదేవిధంగా నిల్ అనేది ఇయర్లీ అనేది నిల్ ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంట్లో డిస్కౌంట్స్ ఏమున్నాయి చూద్దాం. కో టర్మినేషన్ డిస్కౌంట్ అంటే బై ఏ పాలసీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ అదర్ పేరెంట్స్ ఇల్లాస్ ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వారికి 2.5% చొప్పున ఇక్కడ ఏదైతే ఉంటుందో విత్ ఇన్ ద 1 month బిఫోర్ ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో దీంట్లో 2.5% చొప్పున వీళ్ళకు డిస్కౌంట్ అనేది ఇస్తారు. అదేవిధంగా హెల్త్ క్వశ్చనేర్ డిస్కౌంట్ అంటే ఇక్కడ మనకు ఆరోగ్యంగా ఉన్నట్టయితే దాంట్లో మనకు ఒక 10% వరకు మనకు డిస్కౌంట్ అనేది కూడా దొరుకుతూ ఉంటుంది. ఇదే విధంగా సిబిల్ డిస్కౌంట్ అంటే సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ మనకు 15% వరకు డిస్కౌంట్ ఉంటుంది అప్ టు 50 years లోపల ఉన్నటువంటి వాళ్లకు. అదేవిధంగా ఎర్లీ రిన్యువల్ డిస్కౌంట్
ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలసీ తీసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ కట్టాలి, ఈ డేట్ వస్తుంది, ఈ డేట్ కన్నా ముందు 1 month బిఫోర్ మనం పేమెంట్ చేసినట్టయితే ఇక్కడ మనకు 2.5% చొప్పున మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదే కాదు, ఇక్కడ లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అంటే లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అంటే ఏంది, 1, 2, 3, 4, 5 years ఏదైతే ఉందో దీంట్లో మనం 3 years కానీ 5 years కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒకవేళ మనం 5 years తీసుకున్నట్టయితే సెకండ్ ఇయర్లో 10% డిస్కౌంట్ ఉంది, అదేవిధంగా థర్డ్ ఇయర్లో 12.5% ఉంది, ఫోర్త్ ఇయర్లో 14% ఉంది, ఫిఫ్త్ ఇయర్లో 16% డిస్కౌంట్ ఉంది. 16% డిస్కౌంట్, చాలా ఎక్కువ డిస్కౌంట్. ఇలాగా పేమెంట్ చేసుకునే దాంట్లో ఈ డిస్కౌంట్ కూడా ఉంది. అదేవిధంగా వెల్నెస్ డిస్కౌంట్ అంటే వెల్నెస్ డిస్కౌంట్ అంటే మనం హెల్దీగా ఉన్నాం, దానికి ఒక యాప్ ఉంటుంది, యాప్ ద్వారా మన యొక్క ఫేస్ను మనం దాంట్లో చేసుకున్నట్టయితే అప్పుడు వెల్నెస్ డిస్కౌంట్ మనకు 20% వరకు కూడా మనకి ఇక్కడ ప్రీమియంలో, రెన్యువల్ ప్రీమియంలో మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంత బాగుంది. ఇప్పుడు ఇంకేంది, వెయిటింగ్ పీరియడ్స్. ఏదైనా సరే వెయిటింగ్ పీరియడ్స్ చూద్దాం. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్స్ ఈ పాలసీ కాదు, ఏ పాలసీలోనైనా ఏ స్కీమ్లోనైనా ఫస్ట్ 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఏమి కవర్ చేయరు. ఏమి ఏ స్కీమ్ కాదు, ఏ స్కీమ్ అయినా కూడా 30 days ఏమి కవర్ చేయరు, 1 month వరకు. ఓకే, తర్వాత స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఇవి 24 months. స్పెసిఫిక్ డిసీజ్ అంటే ఏంది, ఐకి సంబంధించి కావచ్చు, జైంట్ సంబంధించి కావచ్చు, తర్వాత హెర్నియా సంబంధించి కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, తర్వాత నీ యొక్క ఆపరేషన్స్ కావచ్చు, ఇలాగా చాలా చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటికీ 24 months అనేటువంటిది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇవంటే అప్పుడప్పుడు మనం వీటిని ఆపరేషన్ చేసుకోం, వాటికి కొన్నాళ్ళ వరకు మనం పోస్ట్ పోన్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అందులో దాంట్లో భాగంగా ఇవి 24 months వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పీఈడి అంటే ప్రీ అడ్జస్టింగ్ డిసీజ్ అంటే ఇంతకు ముందే ఏదైనా జబ్బులతో మనం బాధపడి ఉన్నట్టయితే ఈ స్కీమ్లోకి వచ్చినట్టయితే ఆ పర్టికులర్ జబ్బులను కవర్ చేయాలంటే 36 నెలలు లేదా 3 సంవత్సరాల వరకు కవర్ అవ్వవు. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ పర్టికులర్ జబ్బుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్తే కవర్ చేస్తారు. అది కూడా కంపెనీ మీకు పాలసీ ఇష్యూ చేస్తే, లేకపోతే లేదండి, పాలసీ ఇష్యూ చేస్తే మీకు కవర్ అవుతారు. అదేవిధంగా నేను ఇనిషియల్ ఇక్కడ 30 days వెయిటింగ్ పీరియడ్ అన్నాను కదా, అది ఒకవేళ యాక్సిడెంట్ పర్పస్లో 30 days వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ ఉండదు, డే 1 నుంచే కవర్ ఇస్తారు. యాక్సిడెంట్ అంటే ఏమొస్తాయి, మనం నార్మల్గా ఆలోచిస్తాం, రోడ్ యాక్సిడెంట్ కానీ, ట్రైన్ యాక్సిడెంట్ కానీ, ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ, లేదా బస్ యాక్సిడెంట్ కానీ అనుకుంటాం. అవే కావండి అవి. మనం ఒకవేళ ఉన్నాం, మన ఇంటి దగ్గర నుంచి మెట్లు జారి పడిపోయినాం, యాక్సిడెంట్. ఒకవేళ మనం బాత్రూంలో జారి పడ్డాం, యాక్సిడెంట్. మనం వెళ్తున్నాం ఎక్కడో ఒక దగ్గర, మనం బ్రిడ్జి కిందకి వెళ్తున్నాం, పైనుంచి ఏదైనా పడిపోయింది మన మీద, యాక్సిడెంట్. మనం వెళ్తున్నాం, ఒక దగ్గర వెళ్తున్న క్రమంలో ఎక్కడో ఒక దగ్గర కాల్పులు జరిగాయి, అది కూడా యాక్సిడెంట్. లేదు, కొన్ని సందర్భాల్లో రూరల్ ఏరియాలో అడవులలో వెళ్తుంటారు, అక్కడ వెళ్ళినప్పుడు పాము కూడా వచ్చి కాటేస్తుంది, అది కూడా యాక్సిడెంట్. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యాక్సిడెంట్ పర్పస్ లో డే 1 నుంచి కవర్ చేయబడతాయి, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇందులో మన బేస్ కవర్ ఏంది, అసలు పాలసీలో ఏమేమి కవర్ చేస్తారు, మనం తీసుకుంటాం కదా, ఏమేమి కవర్ చేస్తారు వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, రూమ్ రెంట్, ఎనీ రూమ్, ఇది కస్టమర్ కు రిలేషన్ కావాల్సింది. ఎనీ రూమ్ అంటే ఇది మనం తీసుకునే దాన్ని బట్టి, అంటే ఇందులో మినిమం 7.5 lakhs అబోవ్ తీసుకున్నటువంటి వాటికి ఎనీ రూమ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎనీ రూమ్ అంటే ఏంటి, ఏదైనా సరే మన సింగిల్ ఏసీ రూమ్ కావచ్చు, డీలక్స్ రూమ్ కావచ్చు, అప్ టు షూట్ రూమ్ కాకుండా ఎనీ రూమ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని రేపు పొద్దున మెడికల్ వాళ్ళు చేసేటువంటి మోసాలు దీని వల్లనే జరుగుతాయి. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఈ స్కీమ్లో ఎనీ రూమ్ ఆప్షన్ అనేది ఉంది. ఒకవేళ మనం ఎక్కడైనా జాయిన్ అయినా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేసినా వాటికి సంబంధించినటువంటి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అక్కర లేకుండా ఇందులో ఉంది. కాబట్టి ఎనీ రూమ్ ఆప్షన్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్, కస్టమర్కు ఒక బెస్ట్ ఆప్షన్. దాంట్లో ఏమేమి కవర్ చేస్తారు అంటే, ఇంకోటి ఏంది, ప్రొఫెషనల్ ఫీజ్, టెస్ట్, తర్వాత మెడిసిన్, ఐసీయూ కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్సూర్డ్. అంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే మెడికల్ మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయినాం, అక్కడ ఏమేమి ఉంటుంది, ప్రొఫెషనల్ ఫీజు ఉంటాయి, టెస్టింగ్లు ఉంటాయి, ఏది డయాగ్నోసిస్ జరుగుతాయి, తర్వాత మెడిసిన్స్ ఉంటాయి, ఐసీయూలు ఉంటాం, వీటన్నిటిని కూడా కవర్ చేయబడతాయి. అదేవిధంగా మోడర్న్ ట్రీట్మెంట్ అండ్ ఆయుష్. మోడర్న్ ట్రీట్మెంట్ అంటే ఏంది, ఒక రకంగా రోబోటిక్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి కదా ఈ రోబోటిక్ ట్రీట్మెంట్, దాంట్లో కాకుండా అది ప్లస్ ఆయుష్. అంటే ఆయుష్ అంటే ఏంది, ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. అంటే ఇలాంటి వీటన్నిటి కూడా కవర్ చేస్తున్నారు. చూడండి ఎంత కవర్ చేస్తున్నారు, కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్సూర్డ్ లేదా యాక్చువల్. చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా కాకపోతే
అవి ఒక రికగ్నైజ్డ్ ఒక రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలంటే రిజిస్టర్డ్ అయి ఉండాలి. వాటికి ఒక క్రైటీరియా ఉంది, వాటి ప్రకారంగా ఇవి కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ అంటున్నారు, లేదా యాక్చువల్ ఏదైతే ఎంత ఖర్చు అవుతుందో అంతవరకు ఇందులో తీసుకోవచ్చు అనమాట. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి? మనం హాస్పిటల్కి పోకముందు అయ్యే ఖర్చులు, హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు, హాస్పిటల్కి పోకముందుకు 3 నెలల వరకు. ఎంత బెస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఇంతకుముందు వేరే ఏ స్కీమ్లోనైనా 30 days ఆర్ 60 days ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 90 days అంటే 3 నెలల వరకు మనం హాస్పిటల్కి జాయిన్ కాకముందుకే ఆ పర్టికులర్ ఏవైతే జబ్బులు ఉంటాయో వాటికి సంబంధించిన డయాగ్నోస్ కావచ్చు, లేదా వాటికి సంబంధించిన మెడిసిన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మన దీంట్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 180 days, ఏదో 180 days కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్. సమ్ ఇన్ష్యూర్డ్ చెప్తున్నారు, అన్నిటికీ సమ్ ఇన్ష్యూర్డ్ చెప్తున్నారు. అంటే మనం ఎంత తీసుకుంటామో అంతవరకు కవర్ అంటున్నారు, లేదా యాక్చువల్ ఎంత అవుతుందో అంతవరకు వాళ్ళు ఇస్తారు. ఇవి రీఎంబర్స్మెంట్లో వస్తాయి బహుశా. వీటి గురించి దాని తర్వాత చూడొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంది? డే కేర్ ట్రీట్మెంట్. అంటే ఆల్ డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్డ్ ఇన్ ద అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్. ఇది చూడండి ఎంత బాగుంది. డే కేర్ అంటే ఏంటి? వాస్తవానికి ఏదైనా ఇన్సూరెన్స్, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు కవర్ ఇస్తారు. కానీ డే కేర్ అనేటువంటి వాటిల్లో కొన్నిటికి 24 hours ఉండాల్సిన అక్కర్లేదు. మనం జస్ట్ పోతాం, కొన్ని అవర్స్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాంటి వాటిని డే కేర్ అంటారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, డే కేర్ ట్రీట్మెంట్, ఆల్ డే కేర్ ట్రీట్మెంట్స్. అంటే ఏ డే కేర్లు వస్తాయో మీకు తెలియదు, అది నాకు తెలియదు. డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇది డే కేర్లో వస్తుందా లేదా హాస్పిటలైజేషన్ అవ్వాలా, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎన్ని గంటలు ఉంచుకోవాలి, ఏం చేయాలనేటువంటిది జబ్బును బట్టి. వాళ్ళ రకరకాల జబ్బులు వస్తున్నాయి, ఏ జబ్బుకి ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఆ రకంగా డే కేర్ లాంటివి కూడా అన్ని కూడా కవర్ చేస్తున్నారు. ఎక్కడి వరకు కవర్ చేస్తున్నారు? అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్. మామూలుగా ఇవి ఏం చేస్తారు? సబ్ లిమిట్స్ పెడతారు, కానీ ఇక్కడ సబ్ లిమిట్ లేకుండా టోటల్ లిమిట్ ఇస్తున్నారు. అప్ టు ద అప్పటి వరకు కవర్ చేస్తున్నారు. అదేవిధంగా హోమ్ కేర్ ట్రీట్మెంట్ కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్. అంటే హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే ఒక ఏదైనా కారణం చేత మనకు హాస్పిటల్లో ఉండలేని పరిస్థితిలో, హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి పర్యవేక్షిస్తుంటారు. ఒక నర్స్ కానీ తర్వాత వీళ్ళు కానీ వచ్చి చూసినప్పుడు, లేదా మనం వెళ్ళే హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఇక్కడ ఇది కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ కవర్డ్. ఏముంది? ఆర్గాన్ డోనర్ కవర్డ్ ఆర్గాన్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ related expenses up to the sum insured, including the donors post donation complications కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దీని అర్థం ఏంటి? ఎవరైనా ఇప్పుడు నేనున్నానండి, నాకేదో సమస్య వచ్చింది, నాకేదో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, నేను అర్హునే దీంట్లో. కానీ ఎవరైతే దాత ఉంటారో, ఇచ్చేవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్గాన్ డొనేట్ చేస్తారో వాళ్ళకు కూడా సమ్ ఇన్ష్యూర్డ్ వరకు అయ్యే ఖర్చులను కూడా వాళ్ళు భరిస్తున్నారు ఈ స్కీమ్ లో. అదే కాదు, ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా కవర్ చేస్తామని చెప్తున్నారు. ఎంత బాగుంది చెప్పండి, చాలా బాగుంది. అదేవిధంగా రోడ్ అంబులెన్స్ కూడా మనకి ఇక్కడ కవర్ చేస్తున్నారు. ఎప్పుడు ఎంతవరకు కవర్ చేస్తున్నారు? అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ లేదా యాక్చువల్. ఇవాళ రోడ్ అంబులెన్స్ లేదని యాక్సిడెంట్ అయ్యి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా వాటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ అంబులెన్స్. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ లేదండి, ఢిల్లీకి వెళ్ళాలి అని అంటే అక్కడ నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, లేదా ఎయిర్ తీసుకెళ్ళాలి అంటే ఫ్లైట్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఫర్ ఇయర్ వచ్చేసి 5 lakhs వరకు ఇక్కడ కవర్ చేస్తున్నారండి. ఎంత బెస్ట్ చెప్పండి. ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇవన్నీ కస్టమర్ కి రిలేటెడ్ గా, కస్టమర్ కు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటివి. వీటన్నిటిని మనం క్రోడీకరించుకోవాలి. అదేవిధంగా అన్లిమిటెడ్ టెలికన్సల్టెన్సీ. అంటే మనం ఏదైనా సందర్భం వచ్చి ఏదైనా డౌట్ ఉన్నాయి, ఆ డౌట్ల గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ చూడండి, అవైలబుల్ ఆన్ స్టార్ హెల్త్ యాప్ ద్వారా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ ద్వారా మన యొక్క ఫేస్ ని స్కాన్ చేసుకున్నట్టయితే, ఆ యాప్ ద్వారా మన యొక్క ఫేస్ ని స్కాన్ చేసుకున్నట్టయితే అన్లిమిటెడ్ గా మన యొక్క వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ టెలికన్సల్టెన్సీ తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి, ఏదైనా డౌట్స్ ఉంటే వాటి గురించి చర్చించవచ్చు. అదేవిధంగా డొమెస్టికలీ సెకండరీ మెడికల్ ఒపీనియన్. అంటే ఏదో కారణం ఏదో ఒక హాస్పిటల్లో ఉన్నాం, హాస్పిటల్లో ఆ డాక్టర్ ఒకటి చెప్తున్నాడు, మనకు అర్థం అవ్వట్లేదు, ఇది కాదు అనేసి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, లేదా స్టార్ హెల్త్ లో ఉన్నటువంటి ఇన్హౌస్ లో ఉన్నటువంటి డాక్టర్ని కానీ మనం సంప్రదించినట్టయితే దాని ద్వారా కూడా మన యొక్క ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి డౌట్స్ కూడా వాళ్ళు
క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాల్యూడ్ యాడెడ్ సర్వీసెస్ అవైలబుల్ డిస్కౌంట్ ఏదైనా ఫార్మసీ కానీ, తర్వాత డయాగ్నోస్ కానీ, తర్వాత కన్సల్టెన్సీ కానీ దీంట్లో కూడా యాడెడ్ సర్వీసులు అనేవి దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆటోమేటిక్ రిజిస్టరేషన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్. ఇదేంటి, మనం ఒక సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నాం, ఒక 10 lakhs తీసుకున్నాం అనుకోండి, ఏదైనా కారణం చేత హాస్పిటల్ వెళ్ళాము, 10 lakhs కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎక్కువ అవసరం పడింది, లేదా ఒక సందర్భంలో 5 lakhs అవసరం పడింది, మనం వచ్చాము, మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్ ఇంకొకరు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది, అక్కడ ఒక 8 లక్షలు 9 లక్షలు అవసరం పడింది. వాస్తవానికి 10 lakhs కదా మనకున్నది, ఆ 10 lakhs లో మనం ఆల్రెడీ 5 లక్షలు వాడేశాం, ఇంకా అక్కడ ఉండేదంతా 5 లక్షలే, కానీ ఇంకొక 8 లక్షలైనా వాడుకోవచ్చు. అంటే అప్ టు ద సమ్ ఇన్సూర్డ్. దీంట్లో ఏంది, అన్లిమిటెడ్ రిస్టోరేషన్. మనం బయటకు వచ్చాము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, మళ్ళీ 10 lakhs ఉంటుంది. ఇట్లాగా ఒక నిండుకుండలాగా ఎప్పుడు నిండుగా ఉంటుంది అనమాట. ఎప్పుడు దీంట్లోకి వెళ్ళి తగ్గదు. మన యొక్క ఏదైతే లిమిట్ ఉందో అది తగ్గదు. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. సేమ్ డిసీజ్ కూడా వెళ్ళొచ్చు, సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్ కూడా వెళ్ళొచ్చు. ఇదంతా మంచిది చెప్పండి, చాలా మంచిది, కస్టమర్ కు చాలా వెసులుబాటు అనమాట ఇందువల్ల. అదేవిధంగా క్యూములేటివ్ బోనస్. క్యూములేటివ్ బోనస్ అంటే ఏం లేదు, ఇందులో మనం ఏదైతే మనకు తీసుకున్నటువంటి దాంట్లో ఏదైతే మనం క్లెయిమ్ చేయలేదు ఈ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 50% యాడ్ అవుతుంది. అలాగా 100% అయ్యే వరకు, రెండో సంవత్సరం కూడా మనం వాడుకోలేదు, 100% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉంటే 10 lakhs కాస్త 20 lakhs అయ్యే వరకు ఇది పెరుగుతూ ఉంటుంది. అది క్యూములేటివ్ బోనస్. అదేవిధంగా ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఇది చూడండి ఎంత చక్కటి అవకాశం. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏదన్నా క్రిటికల్ ఇల్నెస్ వల్ల కానివ్వండి, యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, ఆ పర్టికులర్ పర్సన్ డెత్ అయినట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి నెక్స్ట్ రాబోయేటువంటి ఏదైతే ప్రీమియం ఉంటుందో, రెన్యువల్ చేయాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో అది కట్టాల్సిన అక్కర్లేదు, అది వేవ్ చేయబడుతుంది, వేవ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రీజ్ యువర్ ఏజ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఒక 25-30 years ఉన్నటువంటి ఫ్యామిలీస్ మేము పేమెంట్ చేస్తున్నామండి, మా స్లాబ్ ప్రకారం మేము పేమెంట్ చేస్తున్నాం, మా వాడుకోవట్లేదు కానీ పేమెంట్ అయితే చేస్తున్నాం, కంపెనీకి వృధా కడుతున్నాం అంటున్నారు. అది కాదండి. ఇక్కడ ఈ ఆప్షన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 years ఉన్నారు, 36 తర్వాత మీ స్లాబ్ మారుతుంది, 46 తర్వాత మళ్ళీ మీకు స్లాబ్ మారుతుంది, అట్లాగే 50 తర్వాత మీకు స్లాబ్ మారుతుంది. ఇలాగ స్లాబ్ మారుతున్నప్పుడు మీ యొక్క అమౌంట్ పెరుగుతుంటుంది. అదేవిధంగా ఫ్రీజ్ యువర్ ఏజ్. ఒక 30 years ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఒక ఫ్యామిలీ ఉంటుందో, వాళ్ళు 65-66 years వరకు కూడా ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అదే ప్రీమియం అప్పటి వరకు కడతారు, అంటిల్ ఏదైతే క్లెయిమ్ చేయనంత వరకు. కాబట్టి ఇది కూడా ఒక గొప్ప అవకాశంగా మనం కస్టమర్ భావించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదండి, ఇక్కడ చూడండి డెంటల్ చెకప్ క్లీనింగ్ ఏమి ఇచ్చారు ఇక్కడ. ఇవాళ డెంటల్ చెకప్ ఎక్కడ ఉండదు, ఏ స్కీమ్ లో ఉండదు, డెంటల్ కానీ ఏదైనా ఉండదు. ఇక్కడ ఏముంది, కన్సల్టెంట్ IOPS ఎక్స్రే అండ్ స్కేలింగ్ అవైలబుల్ ఫర్ 1 person అండర్ ఈచ్ పాలసీ ఇయర్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ పాలసీలో ఇస్తారు. అంటే దీంట్లో ఒకవేళ ఏదైనా తీసుకున్నట్టయితే డెంటల్ స్క్రీనింగ్ కానీ, తర్వాత ఎక్స్రేస్ కానీ, ఈ తర్వాత ఏవైతే స్కేల్ చేస్తారు కదా వాటికి కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఆప్షనల్ కవర్. ఆప్షనల్ కవర్స్ లో కూడా ఇక్కడ ఏమిచ్చారు, సూపర్ స్టార్ సూపర్ బోనస్. సూపర్ స్టార్ సూపర్ బోనస్ అంటే ఈ ఆప్షన్ తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం క్లెయిమ్ ఉన్నా లేకున్నా 100% చొప్పున ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉంటుంది ఈ స్కీమ్ లో. ఎంతవరకు, అన్లిమిటెడ్, ఎంతవరకైనా కావచ్చు. మీరు ఇవాళ తీసుకున్నారు, 10 సంవత్సరాల తర్వాత చూస్తే మీ యొక్క ఏదైతే లిమిట్ ఉంటుందో 1 కోటి రూపాయలకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. క్విక్ సేల్డ్ అంటే క్విక్ సేల్డ్ వల్ల ఇవన్నీ అడిషనల్ అండి, కొద్దిగా ప్రీమియం పేమెంట్ చేసుకుంటే వస్తాయి. ఇవి అడిషనల్. ఇక్కడ చూడండి అడిషనల్ కవరేజ్ అని ఇచ్చాము. ఇక్కడ ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో, అడిషనల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా కొంచెం మనం ఎక్స్ట్రా ప్రీమియం పేమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా క్విక్ సేల్డ్ అంటే ఇంతకుముందు మనకి ఏమైనా పీఈడి ఉన్నట్టయితే, అంటే ప్రీ అడ్జస్టింగ్ డిసీజ్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మనం తగ్గించుకోవాలి అనుకుంటే వాటి కోసం ఈ క్విక్ సేల్డ్ అనేది తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కవర్ చేయబడతాయి. ఏదైతే ఉంటుందో ఏబిసి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అవి కూడా కవర్ చేస్తారు. 3 years నుంచి 2 years కు మార్చడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమబుల్ కవర్స్ అంటే నాన్ మెడికల్ ఐటమ్స్ అంటాం. వీటిని 68 నాన్ మెడికల్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అక్కర్లేదు. అదేవిధంగా ఫ్యూచర్ షీల్డ్. ఈ ఫ్యూచర్ షీల్డ్ వల్ల ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలసీ తీసుకున్నాను, ఒక 2-3 years తర్వాత నాకు పెళ్ళయింది. నా పెళ్ళైనప్పుడు
నేను మా మేడంని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, ఇక్కడ నేను వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మా మేడంకి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఇక్కడ వర్తించవు, అదనమాట. కాబట్టి ఇందులో ఎవరైనా సరే ఈ ఆప్షన్ తీసుకున్నట్టయితే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని ఎప్పటి వరకు చేంజ్ అంటే 120 days లోపలనే దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత చేస్తుంటే తీసుకోరు. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫీచర్. అదేవిధంగా మెటర్నిటీ ఎక్స్పెన్సెస్, ఈ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా ఏమున్నాయంటే డెలివరీ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. తర్వాత డెలివరీ ఎక్స్పెన్సెస్ ఏంటంటే 24 months ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్ను న్యూ బార్న్ ఏదైతే ఉందో న్యూ బార్న్ కవరేజ్ కింద ఇప్పుడు మామూలుగా ఉంటుంది, దాంట్లో 12 months కింద కూడా దీన్ని మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో వాటి ప్రకారంగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ ప్రకారం ఇది కవర్ చేస్తారు. అదేవిధంగా అసిస్టెంట్ రిప్రొడక్షన్ ట్రీట్మెంట్, ఇది కూడా 24 months తర్వాత ఉంటుంది. కాబట్టి ఇది 1 year తర్వాత కూడా దీన్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. ఏంటంటే ఇది ఇప్పుడు మనకు ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆ ఫెర్టిలిటీ సెంటర్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇది కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకోటి హ్యూమన్ కేర్ ఏదైతే ఉంటుందో, కొత్తగా న్యూ బార్న్ కవర్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ అప్ టు ద స్పెసిఫిక్ లిమిట్స్ అనమాట. దీంట్లో కొన్ని లిమిట్స్ ఇచ్చారో ఆ లిమిట్స్ ప్రకారంగా ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటి అని అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినప్పుడు 12 week and 20 weeks సంబంధించిన స్కాన్ అనేది వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇవన్నీ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా హై అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే ఏదైనా పెద్ద సంబంధించినటువంటి డయాగ్నోస్ ఏవైతే చేయాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అప్ టు ద 25,000 rupees వరకు మనకు డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఓపీడీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం పాలసీ తీసుకున్నాం, ఓపీడీకి వెళ్ళాం, ఓపీడీలో ఒక ఫ్యామిలీకి అయితే 8 times, ఇండివిజువల్ అయితే 4 times ఇక్కడ కవర్ చేస్తారు. అప్ టు ద 25,000 వరకు ఇక్కడ ఇది కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కారణం చేత మనం ఈ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం హెల్త్ చెకప్కి వెళ్ళినట్టయితే అక్కడ 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ లేదా 25,000 ఏదైతే ఉంటుందో వాటిని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లిమిట్లెస్ కేర్, ఇది తీసుకున్నట్టయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 10 lakhs పాలసీ తీసుకున్నాం, ఏదైనా కారణం చేత అతనికి ఒక 1 కోటి రూపాయలు అయింది లేదా 2 కోట్లు అయింది, అది కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఒకేసారి ఆయన టర్మ్ మొత్తంలో ఒకసారి మాత్రం వాడుకునే ఆప్షన్ ఇక్కడ ఉన్నది. తర్వాత స్పెసిఫిక్ డిసీజ్ ఏదైతే ఉంటుందో ప్రొసీడింగ్ వెయిటింగ్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు 2 years నుంచి 1 year వరకు దీన్ని మార్చడం జరిగింది. అదేవిధంగా పీఈడి వెయిటింగ్ పీరియడ్స్ కూడా ఇక్కడ రిడ్యూస్ చేయడం జరిగింది. 3 years నుంచి 2 years కానీ 1 year కానీ తీసుకునేటువంటి ఆప్షన్ ఉంది. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్లో 15% డిస్కౌంట్ ఉంటుంది. మనకు ఏదైతే ఉంటుందో మనం వెళ్ళి అక్కడ జాయిన్ అయినట్టయితే మనకున్న లిమిట్ ప్రకారంగా 15% డిస్కౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే 15% కో పేమెంట్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి వీటన్నింటి కొంచెం చూసి తీసుకోండి. అదేవిధంగా ఇంకోటి ఏంది కోపేమెంట్. ఇక్కడ కోపేమెంట్ మనకి ఇక్కడ ఈ పాలసీలో కోపేమెంట్ లేదు, కానీ మీకు అవసరమైన తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 10%, 20%, 30%, అప్ టు 50% వరకు తీసుకోవచ్చు. దాని ప్రకారంగా మీరు కట్టే ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. అది కూడా ఒక ఆప్షన్ కింద, కానీ అది అంత అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది కూడా అది ఎందుకు పెట్టారో తెలియదు, అది కరెక్ట్ కాదు. అది ఇంకోటి ఏంటంటే డిడక్టబుల్, ఏదైతే వాలంటరీ డిడక్టబుల్ ఇక్కడ 10,000 నుంచి 25,000, 50,000, 1 lakh నుంచి 10 lakhs వరకు కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మనం పెద్ద పాలసీ తీసుకున్నట్టయితే వాలంటరీ డిడక్టబుల్, నేను ఫస్ట్ ఇంత కట్టుకుంటా తర్వాత మీరు ఇది చేయండి అంటే దాని ప్రకారంగా ప్రీమియం కూడా తగ్గిస్తారనమాట. అది రూమ్ రెంట్ మాడిఫికేషన్. ఒకవేళ నాకు రూమ్ రెంట్ నేను ఒక లగ్జరీ రూమ్ లో ఉండను, అలా కాదు నేను షేడ్ రూమ్ లో ఉంటాను అన్నట్టయితే దాంట్లో కూడా ప్రీమియం తగ్గిస్తారు. అది కూడా ఒక ఆప్షన్ కింద చేసుకోవచ్చు. దాంట్లో ఇది అంత పెద్దగా నాకు ఎంత అది కాదు, కానీ కొన్ని మాత్రం బాగా ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి ఆలోచించండి. దానికి ఇంకొకటి ఏంది, ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు ఇందులో. అంటే మనం ఇక్కడ ఉన్నాం, బయట దేశంలో ఎక్కడో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఏదైనా ట్రీట్మెంట్ వల్ల మన దగ్గర అందుబాటులో లేదు, అవుట్ సైడ్ లో ఉన్నది కాబట్టి దానికోసం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది, తీసుకోవచ్చు అనమాట. డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంటే ఒకవేళ ఏదైనా కారణం చేత హాస్పిటలైజేషన్ అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ హాస్పిటలైజేషన్ మనకి ఇక్కడ కవర్ ఇస్తారు. అప్ టు 5 lakhs వరకు ఇస్తారు. ఏంటేంటి, వీల్ చైర్ కానీ లేదనుకుంటే స్టిక్ కానీ, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్ కానీ, ఇలాగ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకు ఇందులో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి కంపల్సరీ విజిట్, అంటే ఇక్కడ ఒక ఏదైనా కారణం చేత ఒక
పర్సన్ వేరే దగ్గర యాక్సిడెంట్ లేకపోతే హాస్పిటలైజేషన్ అయ్యాడు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాటికి ఛార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 10,000 వరకు ఇక్కడ ఇది కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్ క్యాష్ అంటే ఒకవేళ ఈ ఆప్షన్ తీసుకున్నట్టయితే మనకు ఏదైనా కారణం చేత హాస్పిటల్ అయినట్టయితే 1000 రూపీస్ నుంచి 5,000 వరకు ఇక్కడ ఇది కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ అడ్వాంటేజ్, ఇక్కడ ఎన్ఆర్ఐ యొక్క ఎవరైతే ఉంటారో ఎవరైతే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు కూడా ఈ పాలసీలో 10% వరకు ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్, దీంట్లో ఈ పాలసీ కూడా తీసుకోవచ్చు. ఏది ఏ అంటే పర్సనల్ యాక్సిడెంట్ అండి, బి అంటే పర్సనల్ యాక్సిడెంట్ డెత్ అండ్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ ఇది ఉంటుంది. తర్వాత ఇలాగా వీటిలో ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక చక్కటి పాలసీ, ఈ పాలసీ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా యూత్ కానీ ఎవరైనా సరే ట్రెండ్కి అనుగుణంగా కస్టమర్ ఫ్రెండ్లీ పాలసీ, ఇట్లాంటి పాలసీలు మన దగ్గర ఉన్నట్టయితే రేపొద్దున ఫర్దర్గా మనకు ఎలాంటి ఏ బాధరబంది లేకుండా మనం వెళ్ళి ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఏదేమైనా ముందు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మనం అనేది కరెక్ట్ ఉండాలి, అప్పుడు అవతల వాళ్ళను మనం క్వశ్చన్ వేయొచ్చు. ఒకవేళ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చి ఒకవేళ నాకు ఇది కవర్ కాలేదు అది కవర్ కాలేదు అని అనొద్దు. మనం ఏం చెప్పాలనుకున్నామో పర్ఫెక్ట్ గా మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కవర్ చేయకపోతే మనకు రైట్స్ ఉంటాయి దానిపైన ఫైట్ చేయడానికి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, మీరు కరెక్ట్ వేలో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందరు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు బాగుండాలని చెప్పేసి అదే విధంగా ఈ స్కీమ్ గురించి కూడా మరొకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీకేమైనా సలహా సూచనలు కావాలి అని అంటే నన్ను సంప్రదించండి. కింది ఇచ్చే నెంబర్లో నన్ను సంప్రదించినట్టయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. మీరున్న దగ్గర నుంచే ఈ స్కీమ్లో మేము జాయిన్ చేయించడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము మా టీం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాము. నమస్తే.